హాయ్ నమస్తే, నేను మీ సుచిత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దాసా క్రియేషన్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇందాక చూసారు కదా, అలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. పిక్సార్ట్ యాప్ వచ్చేసి మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. అండ్ మెటీరియల్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ఈ ఇమేజ్ అనేది గ్యాలరీలో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ షేడ్ సింబల్ కనిపిస్తుందిగా, షేడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. కొన్ని ఫోన్స్లో సెండ్ కూడా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్ పిక్సార్ట్కి షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్న తర్వాత ఇలా పిక్సార్ట్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ ఫోటో కనిపిస్తుంది కదా ఇక్కడ. యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీరు ఏ ఫోటోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేసుకోవాలి. నేను ఇది యాడ్ చేసేస్తున్నా. దీన్ని నేను ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. అండ్ నేను ఈ ఫోటోని అనేది కొంచెం క్రాప్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ మీకు క్రాప్ కనిపిస్తుందో ఒకసారి దీని మీద క్లిక్ చేసి నేను దీన్ని ఇలా క్రాప్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా లెఫ్ట్ సైడ్లో. అండ్ నేను దీన్ని ఇలా రొటేట్ చేసుకొని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. నేను దీన్ని ఇలా సెట్ చేసుకుంటున్నా. ఒకసారి ఇలా ఒపాసిటీ డిక్రీజ్ చేసి ఇలా చూసుకోవచ్చు. అండ్ నేను దీన్ని ఒపాసిటీ మొత్తం 100% పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ ఎరేస్ టూల్ కనిపిస్తుందిగా లెఫ్ట్ సైడ్లో. ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఫిఫ్త్ది ఇన్వర్ట్ క్లిక్ చేయండి. ఇన్వర్ట్ క్లిక్ చేసిన తర్వాత రీస్టోర్ క్లిక్ చేయండి. రీస్టోర్ క్లిక్ చేసి హార్డ్నెస్ అనేది నేను మొత్తం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ సైజు నేను 33 పెట్టుకుంటున్నా. అండ్ నేను ఇక్కడ ఇందులో గ్లాస్లో ఇలా పెయింట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇలా పెయింట్ చేసుకుంటున్నా ఓన్లీ గ్లాస్లో. వీడియో లెంత్గా అవుతుంది. అందుకని చెప్పేసి నేను వీడియోని కొంచెం స్పీడప్ చేస్తున్నా. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో ఇప్పుడు కంప్లీట్గా ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో ఎఫెక్ట్స్లో ఇక్కడ కనిపిస్తుందిగా ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో ఎఫెక్ట్స్లో ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో ఇక్కడ హెచ్డిఆర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతుంది. సో బ్లర్ వచ్చేసి మొత్తం 0 పెట్టండి. అండ్ అన్షార్ప్ వచ్చేసి సో బ్లర్ వచ్చేసి నేను ఇక్కడ 8% వరకు పెట్టుకుంటున్నా. అండ్ అన్షార్ప్ వచ్చేసి 39% పెట్టుకుంటున్నా. అండ్ ఫేడ్ వచ్చేసి నేను ఇక్కడ 7% పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా కిందికి స్క్రోల్ చేయండి. సో కిందికి స్క్రోల్ చేసిన తర్వాత డ్రా టూల్ సో ఇక్కడ కనిపిస్తుందా. సో డ్రా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డ్రా టూల్లోకి వెళ్ళండి. సో డ్రా టూల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్లో. సో దీని మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ క్లిక్ చేయండి. సో సేవ్ ఇమేజ్ క్లిక్ చేయగానే ఇది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.